హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కాదంబరి జత్వాని ఇటు ముంబైకి సంబంధించి యాక్ట్రెస్గా అక్కడ తన కెరియర్ని స్టార్ట్ చేసిన తను అయితే అక్కడ ఒక వ్యక్తి పైన అయితే వ్యాపారవేత్త పైన సజ్జల్ జిందాద్ అనే వ్యక్తి పైన తానైతే ఒక కేసు పెట్టడం జరిగింది. ఇక ఆయన ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు. ఇక ఈ సన్నిహిత్యంతో పాటు అయితే ఇక ఈ కేసుకి సంబంధించి ఆమె మాటలతో చెప్తే వినట్లేదని ఆంధ్ర నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ని కొంతమంది పోలీసులను పంపించి ఆమె ఫ్యామిలీని ఆంధ్రాకి తీసుకురావడము, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీని చిత్రహింసలు పెట్టడం 40 నుంచి 45 రోజుల వరకు అసలు ఎలాంటి తిండి ఇవ్వకుండా, అసలు నీళ్లు కూడా ఇవ్వకుండా కొంచెం చాలా మట్టుకు చిత్రహింసలు పెట్టారనుకోవచ్చు. ఇక కుక్కల విద్యాసాగర్ అయితే ఈయనకి సంబంధించి ఇప్పుడు ఇంకా ఈయన ఇందులో అసభ్యకరంగా వీడియోలు అదేవిధంగా కాల్స్ మాట్లాడడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ వీడియోస్కి సంబంధించి అదేవిధంగా వీటన్నిటికీ సంబంధించి అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న క్రమంలో రీసెంట్గా శివాజీ యాక్టర్ శివాజీకి అయితే దీని గురించి అడగడం జరిగింది. ఇక అడిగిన వెంటనే ఆయన అయితే ప్రజెంట్ ఆవిడను ఒక యాక్టర్గా కాకుండా తనను ఒక ఆడపిల్లలాగా ఒక మనిషిలాగా చూడండి, అప్పుడు ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంతటి ఘోరం జరిగినందుకు ఇప్పటి వరకు ఎందుకు ఇది బయటకు రాలేదు? ఎందుకంటే అటు కాదంబరి జత్వాని తాను కూడా తన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే తనకు న్యాయం జరగదని, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తనకి న్యాయం జరుగుతుందని తను కోరుకుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన అగనిస్ట్గా అయితే తానైతే ముందుకు వచ్చింది అనుకోవచ్చు. ఇక ఈ ఇష్యూ ఇప్పుడిప్పుడే బయటపడడంతో ప్రముఖులందరూ కూడా దీనిపైన రియాక్ట్ అవుతున్నారు.